అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో ఏపీడిఎస్సి సంబంధించి హెచ్ఈటీ అండ్ ఎస్ఏ వాళ్ళకి మ్యాథమెటిక్స్ యొక్క టాపిక్ రియల్ నెంబర్స్ గురించి డిస్కస్ చేస్తాను. ఈ రియల్ నెంబర్స్లో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవ్వడం జరిగింది. ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా లాస్ట్ ఎగ్జామినేషన్లో ఈవెన్ అది డిఎస్సి అండ్ టెట్లో రావడం జరిగింది. ప్లీజ్ ఫాలో అప్. ఈ వీడియోని మీరు చూసే విధంగా ట్రై చేయండి. చూడండి. రియల్ నెంబర్స్ వాస్తవ సంఖ్యలు. దాంట్లో భాగంగా సంకీర్ణ సంఖ్యా సమితి. సంకీర్ణ సంఖ్యా సమితి క్యాపిటల్ సితో సూచిస్తాము. దాని యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే A+IB రూపంలో ఉంటుందండి. ఈ సంకీర్ణ సంఖ్యా సమితి అనేది 2 టైప్స్. వాస్తవ సంఖ్యలు అండ్ కల్పిత సంఖ్యలు. వాస్తవ సంఖ్యలు క్యాపిటల్ R తో సూచిస్తాము. వాస్తవ సంఖ్యలు 2 టైప్స్, అకర్ణీయ సంఖ్యలు అండ్ కరణీయ సంఖ్యలు. అకర్ణీయ సంఖ్యలు Qతో సూచిస్తాము. ఈ అకర్ణీయ సంఖ్యలు అనేది మళ్ళీ 2 టైప్స్ అనమాట. భిన్నాలు ఫ్రాక్షన్స్ అంటాము. నెక్స్ట్ పూర్ణ సంఖ్యలు ఇంటీజర్స్. దాన్ని మనం క్యాపిటల్ Z తో సూచిస్తాం అనమాట. పూర్ణ సంఖ్యలు 2 టైప్స్ అనమాట. రుణ సంఖ్యలు అండ్ పూర్ణాంకాలు హోల్ నెంబర్స్ అని చెప్తాం. అంతే కదా. ఈ యొక్క నెగిటివ్ నెంబర్స్ అండ్ ఇక్కడ పూర్ణాంకాలు అంటే పాజిటివ్ ప్లస్ 0 ఈ రెండు కలుపుకొని ఈ మొత్తాన్ని ఇంటీజర్స్ గా చెప్పుకుంటాం అనమాట. నెక్స్ట్ పూర్ణాంకాలు అనేది అగైన్ 2 టైప్స్. సహజ సంఖ్యలు 0. 2 టైప్స్ అంటే ఆ టైప్ ఆఫ్ నంబర్స్ అనేది ఆ యొక్క సెట్ ఆఫ్ నంబర్స్ లో ఉంటుంది అనమాట. ఆ సెట్ లో ఉంటుంది అనమాట. ఫైనల్ గా ఒక ఫైనల్ స్ట్రక్చర్ అనేది ఈ యొక్క కల్పిత సంఖ్య వేట్లెట్ లో ఏమిడి ఉంటుంది అంటే నేచురల్ నంబర్స్ సబ్సెట్ అండ్ హోల్ నంబర్స్ సబ్సెట్ అండ్ ఇంటీజర్స్ సబ్సెట్ అండ్ రేషనల్ నంబర్ సబ్సెట్, రియల్ నంబర్ సబ్సెట్. ఫైనల్ గా సంకీర్ణ సంఖ్యా సమితి అని సి అనేది. సంకీర్ణ సంఖ్యా సమితిలో మొత్తం ఈ యొక్క రియల్ నంబర్స్ అయినా, పూర్ణ సంఖ్యలైనా, పూర్ణాంకాలైనా, అకర్ణీయ సంఖ్యలైనా, సహజ సంఖ్యలైనా ఇవన్నీ ఇముడు ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ రేషనల్ నంబర్స్. దాంట్లో చూడండి మెయిన్ పాయింట్స్ చూద్దాము. అకర్ణీయ సంఖ్యలు. అసలు రేషనల్ నంబర్స్ అంటే ఏమిటి? P/Q, Q≠0 రూపంలో ఉంటే ఆ సంఖ్యను అకర్ణీయ సంఖ్యలు అంటారు. దీంట్లో కంపల్సరీగా Q≠0 కాకుండా ఉండాలి. అలా ఉంటేదా ఆ యొక్క P/Q ఫామ్ అనేది అకర్ణీయ సంఖ్యగా చెప్తాం అనమాట. నెక్స్ట్ సహజ సంఖ్యలు, పూర్ణాంకాలు, పూర్ణ సంఖ్యలు అన్ని అకర్ణ సంఖ్యలు అవుతాయండి. ఓకేనా. నెక్స్ట్ సాధారణ భిన్నాలన్నీ కూడా అకర్ణ సంఖ్యలు అవుతాయి. సాధారణ భిన్నాలు అంటే ఎగ్జాంపుల్ గా 5/6, 3/7 ఇవన్నీ నేను చెప్తాము సాధారణ భిన్నాలు, నార్మల్ ఫ్రాక్షన్స్ అని చెప్తాం. నెక్స్ట్ అంతమయ్యే దశాంశ భిన్నాలు ఏమంటామంటే అకర్ణ సంఖ్యలే అంటాం. ఓకేనా. ఎగ్జాంపుల్ 0.2, 0.35, 1.27 ఇవన్నీ అంతమయ్యే దశాంశాలు. ఓకేనా. నెక్స్ట్ అంతం కాని ఆవర్తన దశాంశ భిన్నాలు అయినప్పుడు కూడా అవి కూడా అకర్ణీయ సంఖ్యలు అవుతాయి. ఓకేనా. ఎగ్జాంపుల్ 0.3 బార్, 0.27 బార్, 1.26 బార్ ఇవన్నీ అంతం కాని ఆవర్తనమయ్యే దశాంశాలు అయినప్పుడు కూడా వాటిని అకర్ణీయ సంఖ్యలుగానే చెప్తాం. ఓకేనా. నెక్స్ట్ n ఒక పరిపూర్ణ వర్గ సంఖ్య అయితే, n ఒక పరిపూర్ణ వర్గ సంఖ్య అయితే క్యాపిటల్ N అనేది రూట్ ఆఫ్ n అనేది ఒక అకర్ణీయ సంఖ్య అవుతుంది. ఎగ్జాంపుల్ √4, √9, √16, √36 ఇవన్నీ కూడా ఏమవుతుందంటే ఒక అకర్ణీయ సంఖ్య. ఇప్పుడు √4 వాల్యూ ఎంత అంటే 2 అని చెప్తాం. 2 అనేది ఒక అకర్ణీయ సంఖ్య. ఓకేనా. √9 అంటే =3. అది కూడా ఒక అకర్ణీయ సంఖ్య. ఎందుకంటే 3 అనేది P/Q ఫామ్ లో మనం మార్చుకోవచ్చు. వచ్చే నెంబర్స్ అని మనం అకర్ణీయ సంఖ్య చెప్పుకోవచ్చు. నెక్స్ట్ దశాంశాలను అకర్ణీయ సంఖ్యలుగా మార్చడం. దశాంశాలు అంటే ఏం చెప్తారంటే ఈ విధంగా 0.16, 0.345 ఈ విధంగా మన పాయింట్ తర్వాత వచ్చే నెంబర్స్ ని కూడా P/Q రూపంలో మనం డిఫైన్ చేసుకోవచ్చు అనమాట. ఎగ్జాంపుల్ చూద్దామండి. 0.16 అనేది 16 పాయింట్ తర్వాత ఏ నెంబర్ ఉంది? 16/0 పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నదంటే 100 ఉంది. కాబట్టి 16/100 దాన్ని మనం క్యాలిక్యులేట్ చేసామంటే క్యాన్సిలేషన్ చేసామంటే 4/25 వస్తుంది. నెక్స్ట్ 0.345 ఇక్కడ మన పాయింట్ తర్వాత ఏ నెంబర్స్ ఉన్నది? 345 బై పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నారంటే 1000. 345,000 ఓవరాల్ గా ఎంత వస్తుంది? 16/200 అనమాట. ఆ విధంగా మనం వీటిని కూడా మార్చుకోవచ్చు. ఇవి దశాంశాలను అకర్ణీయ సంఖ్యలుగా మార్చుకోవడం. నెక్స్ట్ ఇంకో టైప్ ఏంటంటే అంతం కాని ఆవర్తన దశాంశాలను కూడా మనం ఫ్రాక్షన్ లో మార్చుకోవచ్చు. అకర్ణీయ సంఖ్యలుగా మార్చుకోవచ్చు. అది ఈ ఎగ్జాంపుల్ అండి. మన ఎగ్జాంపుల్ రూపంలో మనం డిఫైన్ చేస్తాం. చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇచ్చిన యొక్క నెంబర్ ని ఒక ప్రాబ్లం ని మన లెట్ బి కన్సిడర్ x = 0.4 బార్. అది ఆ యొక్క వాల్యూని మనం 10 తో మల్టిప్లై చేసామంటే మనకి ఎంత వస్తుంది అంటే 10x = 4.4
4 అలా వస్తుంది అనమాట. సో ఇలా ఈ రెండింటిని అంటే ఎక్స్ వాల్యూని 10x వాల్యూ మనం సబ్స్ట్రాక్ట్ చేసామంటే సో 9x = 4 అండ్ x = 4.9. ఓకేనా. అంటే ఈ యొక్క అంతం కాని ఆవర్తమయ్యే దశాంశ బిళ్ళని మనం ఈ విధంగా కూడా ఒక అకర్ణ సంఖ్యలో కూడా మార్చుకోవచ్చు. ఓకేనా. నేను జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు ప్రాక్టీస్ చేయండి, మీకు ఈజీగా అర్థమవుతుందండి. సో నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సో వీలైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.